హలో ఫ్రెండ్స్, విన్వెస్ట్లో రీఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టుకోవాలి, అలాగే విత్డ్రా ఎలా పెట్టాలి ఒకే వీడియోలో చేస్తున్నానండి. షార్ట్గానే చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఐడి ఓపెన్ చేయండి, లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీ ఇలాగ ఓపెన్ అవుద్ది కదా, జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత చూడండి, అకౌంట్ బ్యాలెన్స్ 80 ఉందండి. ఇందులో నేను 50 రీఇన్వెస్ట్మెంట్ పెట్టి 30 విత్డ్రా పెడుతున్నాను. ఇలాగ ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేస్తే మేకే ఇన్వెస్ట్ పైన కనపడుతుంది చూడండి, దీన్ని టచ్ చేయండి. పైన కనపడే మేక్ ఇన్వెస్ట్ టచ్ చేసిన తర్వాత బాగా చూడండి, ఇక్కడ కనపడుతుంది ఎన్వి కదా, ఇక్కడ టచ్ చేయండి. ఈ బాక్స్ జస్ట్ అలా అంటే ఇక్కడ ఉన్న బాక్స్ ఇక్కడ కలర్ వచ్చింది అంటే బ్లూ కలర్ రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలన్నమాట, ఎంత పెట్టుకుంటున్నాం అన్నది. అసలు ఫస్ట్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి 55 ఉంది కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ యూఎస్టీడీ కార్డ్ ఎంటర్ చేస్తున్నాను నేను. 80 ఉంది కదా, నేను 50 ఎంటర్ చేస్తున్నానండి. 50 ఎంటర్ చేశాను. ఇన్వెస్ట్ ఫండ్స్ టచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. డిపాజిట్ కన్ఫర్మ్ అన్న, కన్ఫర్మ్ కదా అని అడిగితే కనుక కన్ఫర్మ్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి జూమ్ చేసి. ఇక్కడ వచ్చింది కదా, ఇదంతా సెకండ్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకో సక్సెస్ఫుల్ వచ్చింది. ఇప్పుడు మిగిలిన నేను విత్డ్రా పెడుతున్నానండి. అంటే ఎంత ఉందో చూడడం. ఇక్కడ అకౌంట్ ఓవర్వ్యూ టచ్ చేయండి, పైన ఆప్షను మళ్ళీ సేమ్ వచ్చింది. 80 కట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసిందండి. ఇప్పుడు 30 విత్డ్రా పెడుతున్నాను. విత్డ్రా ఫండ్స్ ఇది విత్డ్రా పెడుతున్నానండి. ఎక్కడన్నా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. విత్డ్రా ఫండ్స్ టచ్ చేశాను, ఇలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ అమౌంట్ 30.76. ఓకే, ఇది పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ టైప్ చేయాలండి. వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఉంది కదా, సారీ, కాపీ చేయండి. ఒక ఐడిలో ఒక ఐపీ అడ్రస్ ఉంటుందండి, ఇక్కడ చూసుకోండి జాగ్రత్త. ఒక ఐడిలో అదే బీటీసీ అడ్రస్ పెట్టి విత్డ్రా పెట్టద్దు, ఒక మొబైల్లో ఒకటే పెట్టాను ఫ్రెండ్స్. విత్డ్రా టచ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది ఎంత అన్నదంటే జూమ్ చేస్తాకి. ఓకే, ఇక చూసుకోండి నేను పెట్టిన దానికి ఎంత రావాలి. ఓకే, ఇక్కడ విత్డ్రా ఫండ్స్ టచ్ చేసే ముందు పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ క్యాప్చర్ 5641. ఓకే, ఫండ్స్ సక్సెస్ఫుల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మనకి ఎలాగో 24 అవర్స్ టైం ఇచ్చాడు, 2-3 అవర్స్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను కాబట్టి నాకు మళ్ళీ డైలీ 3% మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ టచ్ చేయండి, యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ టచ్ చేస్తే మీరు ఎప్పుడు ఏం చేశారని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోవచ్చు, ఇక్కడ కనపడుతుంది.